1,00,000 ఓట్ల మెజార్టీతో నెక్కాను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ. తిరగలేదు ఆయనకి. మేము మెజార్టీ గురించి చూసుకుంటున్నాం, నెగ్గడం కాదండి. అయిపోయిందండి, పక్కన ఎలక్షన్ అయిపోయాడు మాకు. ఓన్లీ అదే మెజార్టీ గురించి చూసుకున్నాం అండి. డబ్బు ఇస్తే తినేద్దామని చూస్తున్నామండి. అవతల పార్టీ వాడు ఎంత 5,000 అంటున్నాడు ఓటుకి, 10,000 ఒకటి అంటున్నాడండి. ఎంత ఇచ్చినా తినేసి మా పవన్ కళ్యాణ్ గుద్ది వేస్తాను. జనం అంతా మొత్తం డిసైడ్ అయిపోయిందండి. అంతా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు గుద్దుదామా కసిగా అని చూస్తున్నాడు జనం. అదండి. మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము ఆ సంక్షేమ పథకాలు ఇచ్చాము, డబ్బులు ఎత్తున్నాం అయ్యి అంటున్నారు కదా. పూర్తి పన్నీరండి, ఏముండదండి. అది అంత ఏముండదు. అది మొత్తం సునామీలో పోటీ పోతారండి. ఏముండదు. ఎంత మెజార్టీతో నగ్గే అవకాశం? 1,00,000 పవన్ కళ్యాణ్ గారు. గందరండి 60-70 వేలు మెజార్టీ కూడా రావచ్చు. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా, ఎంతమందిని ఇన్ఛార్జీలు వేసినా ఇక్కడికి ఆల్రెడీ 4 ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ కింద వేసారని అంటున్నారు. ఇన్ఛార్జి 4 వేసినా సరే ఒక 60-70 వేలు మెజార్టీ తోటి పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారండి. ఆ విషయంలో ఏమీ డౌట్ లేదు దాంట్లో. ఇక్కడ ఏదో డబ్బులు ఖర్చు పెట్టి ఏదో చేద్దాము, అలా పెద్ద పెద్ద నాయకులు ఏదో దిగుతున్నారని తెలిసింది వైఎస్ఆర్ వాళ్ళు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారిని 60-70 వేలు మెజార్టీ ఈజీగా వస్తాం, చూడక్కర్లేదు.